ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శతం ఏన ప్రణమామి ముహుర్ముహు. హరి ఓం. ప్రాణాయామాలు చేద్దాం. ప్రాణాయామాలు శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, మనసు సంతోషంగా ఉండడానికి, ఆధ్యాత్మిక ఉన్నతి పొందడానికి ఉపయోగపడతాయి. ఇవి ఒక 7 ప్రాణాయామాలు ఉన్నాయి. ప్రతిదినము కూడా ఉదయం మానకుండా ఈ 7 ప్రాణాయామాలు వీలైనంత వరకు ఖాళీ కడుపుతో, ఎంప్టీ స్టమక్తో సాధన చేయాలి. ఈ సాధన వల్ల మనకి సకల రోగ నివారిణి అనబడే ప్రాణాయామాలు చాలా ఉపయోగపడతాయి. ఆధ్యాత్మికంగా కూడా కుండలిని పవర్ రైజ్ అవడానికి ఉపయోగపడతాయి. మొదటి ప్రాణాయామం భస్త్రికా చేద్దాము. భస్త్రిక చిన్ముద్ర వేసుకుని చేద్దాము. చిన్ముద్ర వల్ల ధ్యానం సరిగ్గా కుదరడం కాకుండా మానసికమైన శాంతి ఏర్పడుతుంది. దీన్ని జ్ఞానముద్ర అని కూడా అంటారు. చిన్ముద్ర వేసుకుని ఒళ్ళో పెట్టుకుని భస్త్రిక చేద్దాము. భస్త్రిక అంటే గాలి నిండుగా తీసుకోవడం, గాలి వదిలేయడం. గాలి వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, గాలి తీసుకునేటప్పుడు పొట్ట పైకి వస్తుంది. అట్లా 10 టైమ్స్ చేసి కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. 2 నిమిషాలు చేయాలి ఈ ప్రాణాయామాన్ని. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు అడుగు భాగంలో ఉన్నటువంటి ఆలిలోలైన చిన్న గాలితిత్తుల చుట్టూ కూడా రక్తనాళాలు సన్నటి ఉంటాయి. ఆ రక్తనాళానికి కూడా ఆక్సిజన్ గాలి మనం తీసుకునే గాలితో పాటు అందుతుంది. అక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ డిశ్చార్జ్ అవుతుంది. మనం రోజు తీసుకునే సహజ శ్వాసల్లో అంత లోతుకి మనం తీసుకునే గాలిలోని ఆక్సిజన్ అందబడదు. ప్రాణాయామాలు చేసినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అందులో ముఖ్యంగా భస్త్రికా వలన అది జరుగుతుంది. మళ్ళీ ఇంకో 10 టైమ్స్ చేద్దాం. చిన్ముద్రతోనే చేద్దాం. చాలు, ఈ ప్రాణాయామం చాలు, కానీ 2 నిమిషాల వరకు చేయాలి. రెండో ప్రాణాయామం కపాలభాతి అంటారు. కపాలభాతిని ఈ ముద్ర మార్చుకుని వాయుముద్రతో చేద్దాం. వాయుముద్ర అంటే చూపుడు వేలు మడిచి బొటన వేలు తీసుకెళ్ళి దాని కడుపు మీద పెట్టాలి. దీనివల్ల మనకి ఆర్థరైటిస్ కంప్లైంట్స్ తగ్గుతాయి, వాయు సంబంధమైన కంప్లైంట్స్ తగ్గుతాయి. ఇవి కూడా ఇట్లా ఒళ్ళో పెట్టుకుందాం. కపాలభాతి చేయడం వల్ల మీకు అబ్డమినల్ మూమెంట్స్ కనపడాలి. ఇందాక భస్త్రికాల్లో కూడా కనపడాలి. అబ్డమినల్ మూమెంట్స్ కనపడాలి.
చున్నీ కొంచెం పక్కగా పెట్టుకుంటే కనిపిస్తుంది. వాయు ముద్ర వేసుకుందాం. వాయు ముద్ర వేసుకుని వీపు నిటారుగా, మెడ నిటారుగా పెట్టుకుని 2 ముక్కు రంధ్రాల్లోంచి గాలి వదిలేస్తూ కళ్ళు మూసుకుని పొట్టని చిన్నగా లోపలికి లాక్కోవాలి. ఈ ప్రాణాయామాన్ని బీపీ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు కానీ చాలా స్లోగా చేయాలి. లేదా చేయడం మానేసినా కూడా పర్వాలేదు. అట్లా 10 మాటలు చేసి ఆపు చేస్తే కొంచెం విశ్రాంతిగా ఉంటుంది. ఒకేసారి పూర్తిగా చేయకుండా ఈ ప్రాణాయామాన్ని 15 నిమిషాలు చేయాలి. 10 టైమ్స్ 10 టైమ్స్ చేసి కొంచెం విశ్రాంతి తీసుకుంటూ చేయాలి. ముద్ర కూడా వేసుకున్న ముద్ర 1 మినిట్ వేసుకోవాలి. 1 మినిట్ వేసుకోవాలంటే ఈ ప్రాణాయామాన్ని 100 కౌంట్ వరకు ఇదే ముద్ర ఉంచుకోవాలి. ఇప్పుడు 10 మాటలు చేసాము. మళ్ళీ చేద్దాము. ట్వంటీ టైమ్స్ చేశాను నేను. కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీ చేయాలి. థర్టీ టైమ్స్ చేశాక ఈ ప్రాణాయామం చేయడం వల్ల ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకి మంచిది. షుగర్ వ్యాధి తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న ఇతర అనారోగ్యాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మళ్ళీ చేద్దాం. థైరాయిడ్కి సంబంధించిన టెస్టులు కూడా నార్మల్గా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు కూడా నార్మల్గా వస్తాయి. అయితే క్రమం తప్పకుండా చేయాలి. ప్రతిరోజు చేయాలి. 15 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మానకుండా చేయాలి. దానివల్ల కానీ మనకి సరైన ఫలితం కనపడదు. ఇంకొకసారి చేద్దాం. ఇప్పుడు ముద్ర మార్చుకుందాం. శూన్య ముద్ర అంటారు దీన్ని. శూన్య ముద్ర. శూన్య ముద్ర చెవికి సంబంధించిన అనారోగ్యాలు తగ్గడానికి పనికొస్తుంది. పంచభూతాల్లో 7 ఆకాశ స్థానము. దీన్ని శూన్య ముద్ర అంటారు. ఒళ్ళో పెట్టుకుని మళ్ళీ చేద్దాం. చాలు. 30 టైమ్స్ చేసాం. శూన్య ముద్ర తర్వాత పృథ్వీ ముద్ర అంటారు దీన్ని. పృథ్వీ ముద్ర అంటే ఈ వేలు పృథ్వీ స్థానము, ఇది అగ్ని స్థానము. బటన్ వేలు పృథ్వీ స్థానాన్ని తీసుకొచ్చి అగ్ని స్థానాన్ని కలపాలి. ఒళ్ళో పెట్టుకుని మళ్ళీ కపాలభాతి చేద్దాం. పృథ్వీ ముద్ర తర్వాత వరుణ ముద్ర వేసుకుందాం. వరుణ ముద్ర అంటే చిటికిన వేలు వరుణ స్థానము.
బొటనవేలు అగ్నిస్థానము. జల సంబంధమైన దోషాలు తగ్గుతాయి. కిడ్నీ వ్యాధులు ఏమన్నా కూడా తగ్గుతాయి. ట్వంటీ టైమ్స్ చేశాను. 20 or 30 టైమ్స్ చేస్తే చాలు. తర్వాత ముద్ర శక్తి ముద్ర. శక్తి ముద్ర విశ్వ ప్రాణశక్తిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ప్రకృతిలో విశ్వంలో ఉన్న ప్రాణశక్తిని ఇది కూడా ఒళ్ళో పెట్టుకుని మళ్ళీ చేద్దాం. పీపు నిటారుగా మెట నిటారుగా పెట్టుకుని చేయాలి. తలకి సంబంధించిన ట్యూమర్స్ ఏమైనా కూడా క్రమం తప్పకుండా ప్రాణాయామం చేస్తే తగ్గుముఖం పడతాయి. పార్కిన్సన్స్ డిసీజ్ లాంటివి కూడా తగ్గే అవకాశాలు ఏర్పడతాయి. అపాన ముద్ర వేసుకుందాము. అపాన ముద్ర వల్ల బాడీలో టాక్సిన్స్ డిశ్చార్జ్ అవుతాయి. టాక్సిన్స్ అంటే వ్యర్థ పదార్థాలు. ఒళ్ళో పెట్టి మళ్ళీ చేద్దాం. అపాన ముద్ర తర్వాత అపాన వాయు ముద్ర వేసుకుందాము. చూపుడు వేలు ఇలా మడవాలి. మధ్య 2 వేళ్ళు తీసుకొచ్చి బొటన వేలు కోసం కలపాలి. ఈ ముద్ర వల్ల హార్ట్కి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. చాలు. ఈ కపాలభాతిని 7 ముద్రలతో కలిపి దాదాపు 10 నిమిషాల పైనే చేసాము. తర్వాత ప్రాణాయామం చేద్దాము. మన చేతిలో అరిచేతిలో 2 చేతుల వేళ్లలో పంచభూతాలు ఉంటాయి. ఈ పంచభూతాలు అసమతుల్యత ఏమైనా ఉంటేనే మనకి బాడీలో అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. ఈ అసమతుల్యత తగ్గించుకోవడానికి మనం ఈ 7 ముద్రలు ఇప్పుడు వేసుకున్న 7 ముద్రలు వేస్తున్నాం. ముద్రలు వేయడంలో పంచభూతాల్లో అసమతుల్యత తగ్గించుకోవడమే. ఈ బొటన వేలుని అగ్నిస్థానం అంటారు. ఈ చూపుడు వేలుని వాయుస్థానం అంటారు పంచభూతాల్లో. ఈ మధ్య వేలుని ఆకాశ స్థానము అంటారు. ఈ ఉంగరపు వేలుని పృథ్వీ స్థానం అంటారు. ఈ చిటికెల వేలుని వరుణ స్థానం అంటారు. ఈ ముద్రలు 7 ముద్రలు కూడా ఈ అరిచేతుల్లో ఉన్నటువంటి వేళ్ళని ఒకదాంతో ఒకటి వేరువేరుగా కలిపి చేయడం వల్ల బాడీలో పంచభూతాలతోనే మన శరీరం అసలు తయారైంది. ఆ అసమతుల్యతను పోగొట్టుకోవడానికి ఈ ముద్రలు మనకి పనికొస్తాయి. కాబట్టి ప్రాణాయామం చేసేటప్పుడు ఈ ముద్రలు వేసుకోవడం మంచిది. రెండో ప్రాణాయామం అయిపోయిన తర్వాత మొదటి ప్రాణాయామానికి రెండో ప్రాణాయామంకి మీకు అబ్డమినల్ మూమెంట్స్ ఫాలో అవ్వాలి. తర్వాత మూడో ప్రాణాయామం నుంచి ఇంకా అబ్డమిన్ మీకు కనపడక్కర్లేదు. అబ్డమిన్ మూమెంట్స్ మీకు పెద్దగా తెలియక్కర్లేదు. మూడో ప్రాణాయామం బాహ్య ప్రాణాయామం అంటారు. బాహ్య ప్రాణాయామం త్రిబంధాలతో కూడి ఉంటుంది. ఇప్పుడు తిరిగి మళ్ళీ మనం మొదటి ముద్ర వేసుకుందాము. చిన్ముద్ర వేసుకుందాము.
బాహ్య ప్రాణాయామానికి ఇట్లా ఒళ్ళో పెట్టుకున్నాము. పెట్టుకుని చిన్ముద్రను ఒళ్ళో పెట్టుకుని గాలి నిండుగా తీసుకోవాలి. గాలి వదిలేయాలి. మెడ కింద పెట్టాలి. దీన్ని జలంధర బంధం అంటారు. పొట్ట మెడ నొప్పి ఉన్నవాళ్ళు మెడ కిందకి పెట్టకుండా చేయాలి. పొట్ట లోపలికి లాక్కోవాలి కొద్దిగా. దాన్ని ఉజ్జాన బంధం అంటారు. మూలద్వార మలద్వారాన్ని క్లోజ్ చేయాలి. మలద్వారం అంటే యానస్. బొడ్డు కింద పొట్టని కొంచెం టైట్ చేస్తే మలద్వారం క్లోజ్ అవుతుంది. అలా 3 or 4 సెకండ్స్ ఉండి నెమ్మదిగా 5 సెకండ్స్, 4 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ మినిమం ఉండి పైకి వచ్చేయాలి. పైకి వచ్చేయాలి. తల పైకెత్తడం, గాలి తీసుకోవడం ఒకసారే జరగాలి. మలద్వారం ఓపెన్ అవ్వడం, పొట్ట పైకి రావడం ఆటోమేటిక్గా అదే జరిగిపోతుంది. ఈ ప్రాణాయామం వలన మూలాధార దగ్గర ఉన్నటువంటి కుండలిని శక్తి రైజ్ అయ్యి పైకి వస్తుంది. దానివల్ల మనకి ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది. మళ్ళీ రెండో మాట చేద్దాం. ఇదే ముద్రతో చేద్దాం. గాలి తీసుకోవడం, గాలి వదిలేయడం, మెడ కిందకి, పొట్ట లోపలికి, యానస్ క్లోజ్ చేయడం, పైకి వచ్చేయడం. గొంతుకు మెడ ఉంచుతాం కాబట్టి గొంతుకు సంబంధించిన అనారోగ్యాలన్నా తగ్గుతాయి. పొట్ట లోపలికి లాక్కుంటాం కాబట్టి పొట్టలో ఉన్న రుగ్మతలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. యానస్ బిగిస్తాం కాబట్టి యానస్ కు సంబంధించిన రుగ్మతలు ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి. సాధన రోజు చేయాలి, క్రమం తప్పకుండా చేయాలి. అప్పటికి కానీ మనకి ఫలితం కనపడదు. ఇప్పుడు చిన్న ముద్ర తర్వాత మూడోసారి కూడా చేసేద్దాం. చేసిన తర్వాత మార్చుకుందాం. మూడోసారి చేద్దాం. బాహ్య ప్రాణాయామం తర్వాత మనం చేయవలసిన ప్రాణాయామము అనులోమ విలోమ ప్రాణాయామము. ఇప్పుడు ఎడం చేత్తో మనం ఏం చేద్దామంటే చిన్ముద్ర వలన మన కాలి బొటనవేలు దగ్గర నుంచి నడుం వరకు ఉన్నటువంటి అనారోగ్యాలు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే లంగ్స్ లో ఆ లోవర్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్ క్లీన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. చిన్మయ ముద్ర వేసుకుందాం. ఇప్పుడు ఒక చేత్తోని చిన్మయ ముద్ర అంటే ఈ 3 వేళ్ళు కూడా మడవడం. చిన్ముద్ర ఇలాగే ఉంటుంది. ఈ 3 వేళ్ళు కూడా మడవడం. ఇట్లా మడిచి ఎడం చేత్తో మాత్రమే చిన్మయ ముద్ర వేసుకుని కుడి చేత్తో నాసికా ముద్ర వేసుకుని అనులోమ విలోమం చేయాలి. అనులోమ విలోమం కూడా 100 టైమ్స్ వరకు చేయాలి. చేసేటప్పుడు మీకు ఏదైనా కొంచెం వాటర్ డిశ్చార్జ్ అయితే అవ్వచ్చు. కపాలభాతి కూడా అవ్వచ్చు. హ్యాండ్ కర్చీఫ్, నాప్కిన్స్ ఏమైనా దగ్గర పెట్టుకుని చేస్తే మంచిది. పెద్ద అనులోమ విలోమకు అవ్వదు కానీ కపాలభాతికి అవుతుంది. ఇక్కడ కూడా అయిన వాళ్ళకి కొంతమంది అవుతుంది. పర్వాలేదు, దానివల్ల నష్టమే కలగదు. ఇలా వేలుతో కుడి ముక్కు బొటన వేలుతో మూసి ఎడం ముక్కుతో గాలి వదిలేసి మళ్ళీ ఎడం ముక్కుతోనే తీసుకుని ఎడం ముక్కును మూసేసి కుడి ముక్కుతో వదిలేయాలి. కుడి ముక్కుతోనే తీసుకోవాలి. కుడి ముక్కు మూసేయాలి. ఎడం ముక్కుతో వదిలేయాలి. వదిలిన ఎడం ముక్కుతో తీసుకోవాలి. ఎడం ముక్కు మూసేయాలి. కుడి ముక్కుతో వదిలేయాలి. ఈ రకంగా ఓ 10-15 మాటలు చేసి రెస్ట్ తీసుకుందాం. మొత్తం 15 మాటలు చేయాలి. ఎడం ముక్కుతోనే మొదలు పెడదాం.
కొంచెం విశ్రాంతి, 1-2 సెకండ్స్ విశ్రాంతి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం నాడీ శుద్ధి ప్రాణాయామం అని కూడా అంటారు దీన్ని. ఈ ప్రాణాయామం చేయడం వల్ల బీపీ కంట్రోల్లోకి వస్తుంది ముఖ్యంగా. తర్వాత దీన్ని సకల రోగ నివారణి, సంజీవని అని కూడా అంటారు. అందరూ చేయొచ్చు. శరీరంలో ఏం అనారోగ్యాలున్నా కూడా తగ్గుతాయి. సంజీవని అంటే పూర్వకాలంలో మరణానికి ఆసన్నమైన వ్యక్తులకి సంజీవని అనే ఒక ఔషధాన్ని ఇచ్చేవారు. దానివల్ల మరణాన్ని నుంచి వాళ్ళు బయటపడేవారు. ఈ ప్రాణాయామాన్ని అటువంటి మందుతో, మంజీవని అనే దాంతో పోలుస్తారు. మళ్ళీ చేద్దాం. చిన్మయ ముద్ర తర్వాత ఆది ముద్ర వేసుకుందాం. ఆది ముద్ర చిటికిన వేలు కొసలో బొటన వేలు పెట్టి గుప్పెడు మియ్యాలి, ఒళ్ళో పెట్టుకోవాలి. ఆది ముద్ర వల్ల మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ, నడుం దగ్గర నుంచి మెడ వరకు మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉన్న రుగ్మతలు తగ్గుతాయి. అదే రకంగా ఊపిరితిత్తులు, మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఊపిరితిత్తులు, లంగ్స్ క్లీన్ అవుతాయి. మళ్ళీ చేద్దాం. కొంచెం దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా వదిలేయాలి. కుడి ముక్కుతో గాలి తీసుకున్నప్పుడు ఎడం పక్క బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఎడం ముక్కుతో గాలి తీసుకున్నప్పుడు కుడి పక్క బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. మన బ్రెయిన్ లో న్యూరాన్స్ అనబడే కణాలు చాలా ఉంటాయి. మన నిత్య జీవితంలో ఈ న్యూరాన్స్ 50% మాత్రమే పనిచేస్తాయి, మిగతా 50% పనిచేయవు. ఈ న్యూరాన్స్ ఈ అనులోమ విలోమ చేసేటప్పుడు దాదాపుగా పూర్తిగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల మనకి జ్ఞాపక శక్తి పెరగడం కానీ, చదువుకునే పిల్లలకి యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఆది ముద్ర తర్వాత వెన్ను బొటన ఇలా పైకి పెట్టి మేరుదండ ముద్ర వేసుకుందాము. మేరుదండ ముద్ర వేసుకోవడం వల్ల మనకి వెన్నెముకకు సంబంధించిన అనారోగ్యాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. మళ్ళీ అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ఎడం ముక్కుతోనే మొదలు పెట్టాలి. వదలడం కానీ తీసుకోవడం కానీ. కళ్ళు మూసుకుని చేయాలి. దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా చేయాలి, వదలాలి.
మేరుదండ ముద్ర తర్వాత మళ్ళీ చిన్ముద్రకే వెళ్దాము. ముద్రలన్నీ వేసుకోవడం అయిపోయింది. ముద్రల వలన పంచభూతాల అసమతుల్యతను తొలగించుకుంటాం మనం. ఇప్పుడు చేసిన అనులోమ విలోమ ప్రాణాయామం హార్ట్ కి సంబంధించిన ఆర్టరీస్ లో ఏమైనా బ్లాక్స్ ఉంటే అవి కూడా కరుగుతాయి. హార్ట్ కి సంబంధించిన అనారోగ్యాలు కూడా తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు చేయబోయే ప్రాణాయామము భ్రమరి ప్రాణాయామం చేద్దాం. భ్రమరి ప్రాణాయామము షణ్ముఖి ముద్రతో చేస్తాము. షణ్ముఖి ముద్రతో ఈ ప్రాణాయామం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. ఒత్తిడి నుదుటి మీద ఇలా ఈ వేలు పెట్టుకోవాలి. ఈ వేలు కనుకొలికలో పెట్టుకోవాలి. మిగతా వేళ్ళు కంటి కింద పెట్టాలి. బొటన వేలు చెవి తమ్మెల మీద పెట్టాలి. గాలి నిండుగా తీసుకోవాలి. చెవి తమ్మెలు బొటన వేళ్ళతో మూసేయాలి. అట్లా దీర్ఘంగా చేయాలి. ఈ ప్రాణాయామం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, భయం తగ్గుతుంది, భీతి తగ్గుతుంది. ఒత్తిడి అంటే స్ట్రెస్. తుమ్మిద జుంకారం లాగా శబ్దం వస్తుంది. కాబట్టి దీన్ని భ్రమరి అంటారు. మళ్ళీ రెండో మాట చేద్దాం. బాడీలో కణాలన్నీ కూడా వైబ్రేట్ అవుతాయి. శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయో అన్ని కూడా ఒక వైబ్రేషన్ కి గురవుతాయి. దానివల్ల ఆక్సిజన్ అన్ని కణాలకి అందుతుంది. మళ్ళీ మూడో మాట చేద్దాం. ఎంత దీర్ఘంగా చేస్తే అంత మంచిది. 3 మాటలు లేదా 5 మాటలు చేయాలి. లేదా టైమర్ పెట్టుకుని 2 మినిట్స్ చేయాలి. బాహ్య ప్రాణాయామం చేసినప్పుడు కుండలిని శక్తి ఎప్పుడైతే రైజ్ అవుతుందో ఈ ఈ ప్రాణాయామం చేసేటప్పుడు భ్రమరి చేసేటప్పుడు వైబ్రేట్ అవుతున్న అన్ని కణాల్లోకి కూడా ఆ శక్తి యొక్క ప్రసారం జరుగుతుంది. అన్ని కణాల్లోకి కూడా ఆ శక్తి ప్రసారం జరుగుతుంది బాడీలో. భ్రమరి తర్వాత ప్రాణాయామం ఉద్గీత. ఉద్గీత అంటే ఉత్తమైన గీత. ఓంకారమే ఉత్తమమైన గీత. అకార ఉకార మకారాలనే 3 బీజాక్షరాలు ఉంటాయి. ఆ 3 విడివిడిగా పలుకుతో చేస్తాము. అకారము మన నోరు చివర లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. ఉకారం మిడిల్ ఆఫ్ ద థ్రోట్ మౌత్. మకారము చివరి నాలుగు చివరికి వచ్చేసరికి పెదవులు మూసుకుని ఏర్పడుతుంది. అకారము 4 సెకండ్స్ చేయాలి. ఉకారము 4 సెకండ్స్ చేయాలి. మకారం 8 సెకండ్స్ చేయాలి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనకి కొంచెం సహనము ఓర్పు లభిస్తాయి. దానివల్ల జీవితంలో ఏవైనా సమస్యలు వస్తే ఓపికగా పరిష్కరించుకునే అవకాశం ఏర్పడుతుంది. చిన్ముద్ర వేసుకుందాము. చిన్ముద్ర వేసుకుని ఒళ్ళో పెట్టుకుని గాలి నిండుగా తీసుకోవాలి. ఓ రెండోసారి చేద్దాం. ఓ మూడోసారి చేద్దాం. ఓ
ఓ పలికినప్పుడు మౌత్ లిప్స్ కార్నర్స్ మాత్రమే క్లోజ్ అవుతాయి. ఊ పలికినప్పుడు కార్నర్స్ నుంచి కొంచెం మిడిల్ వరకు క్లోజ్ అవుతాయి. మకారం పలికినప్పుడు సెంటర్ కూడా క్లోజ్ అయ్యి మొత్తంగా లిప్స్ పూర్తిగా క్లోజ్ అవుతాయి. అకారం అని చెప్తారు చెప్పేటప్పుడు, చేర్చేటప్పుడు ఓతోనే చేస్తారు, ఆతో చేయరు. ఆతో చేస్తే టోటల్ మౌత్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఆతో చేయరు. ఆలోనే ఓ ఉంటుంది కాబట్టి ఓతోనే మొదలుపెట్టి చేస్తారు. చివరి ప్రాణాయామం ప్రణవధ్యానము. ప్రణవము అంటే ఓంకారము. మానసికంగా మనసులో ఓం ఓం అనుకుంటూ మన సహజ స్థాయిని గమనించాలి. సహజ శ్వాస నేచురల్ గా మన ఇంట్లో తిరుగుతూ నిద్రపోతూ ఏ రకంగా శ్వాస తీసుకుని వదులుతామో అదే శ్వాస. ప్రత్యేక శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం లాంటివి ఇక్కడ జరగవు. కళ్ళు మూసుకుని చేద్దాం. వీపు నిటారుగా, మెడ నిటారుగా ఉండాలి. ముక్కు రంధ్రాల్లోంచి గాలి చాలా సహజంగా బయటికి రావడాన్ని గమనించాలి. ముక్కు రంధ్రాల్లోంచి గాలి సహజంగా లోపలికి వెళ్ళడాన్ని గమనించాలి. గాలి లోపలికి వెళ్ళేటప్పుడు మానసికంగా లోపలే ఓం అనుకోవాలి. గాలి బయటకు వచ్చినప్పుడు కూడా ఓం అనుకోవాలి. అలా 2 నిమిషాలు చేయాలి. ప్రాణాయామాలు అయిపోయిన తర్వాత చేతులు 2 ఇలా రబ్ చేసుకుని ఈ వేడిని కళ్ళ మీద పెట్టుకుని నెమ్మదిగా అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవాలి. ప్రాణాయామాల తర్వాత ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేద్దాం. కెమెరాకి దగ్గరగా ఉన్నప్పుడు ఆక్యుప్రెషర్ పాయింట్ చేసిస్తే కెమెరా కొంచెం దూరంగా జరిగితే సూక్ష్మ వ్యాయామాలు చేయొచ్చు. చేతుల మూమెంట్స్ అవి క్లియర్ గా కనపడతాయి. కొంచెం దూరంగా జరిగిన తర్వాత ఇవి మాత్రం క్లోజప్ లో ఉన్నప్పుడే కనపడాలి కాబట్టి కొంచెం ఇట్లా దగ్గరకు ఉన్నప్పుడు చేసేద్దాం. ఇవి కూడా ముఖ్యమైనవి ఆక్యుప్రెషర్ పాయింట్స్. మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటికి సంబంధించి